హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా? ఈరోజు మీకు హెచ్ఏఎల్ విమానాలు మ్యూజియం చూపించబోతున్నాను బెంగళూరులో. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు శివకుమార్. రండి వెళ్దాం. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. హెచ్ఏఎల్ విమానాలని తయారు చేసే కంపెనీ, చాలా పెద్ద కంపెనీ ఇది. రండి వెళ్దాం. ఈ ఫ్లైట్ వచ్చేసి లెంత్ 15 మీటర్లు, ఇద్దరు వ్యక్తులు కూర్చోవచ్చు, 2 ఇంజన్లు ఉంటాయి. ఈ ఇంజన్ స్పీడ్ వచ్చేసి 1112 కిలోమీటర్లు పర్ అవర్. 1961లో ఫస్ట్ ఫ్లై అయిన డేటు. ఈ ఫ్లైట్ పేరు వచ్చేసి మిగ్ ఫైటర్. దీని లెంత్ వచ్చేసి 15 మీటర్లు, హైట్ వచ్చేసి 4 మీటర్లు. దీని స్పీడ్ వచ్చేసి 2230 కిలోమీటర్లు పర్ అవర్. ఇది ఫస్ట్ ఫ్లై అయింది వచ్చేసి 1966లో ఫ్లై అయింది. ఈ ఇంజన్ వచ్చేసి దీనికి యూజ్ అయ్యేంత ఇంజన్ ఇది. దీనికి ఎవరైనా అడ్డం వస్తే పీసులు అయిపోతారు, అంత పవర్ఫుల్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, మిస్ చేయదండి. మీరు బెంగళూరులో ఉన్నా, బెంగళూరు బయట ఉన్నా, మీ పిల్లల్ని పిలుచుకొని వచ్చి చూపించండి. చాలా నాలెడ్జ్ వచ్చేలాంటి ప్లేస్ ఇది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఫ్లైట్లని పైన పోవడం చూడడం, సినిమాల్లో చూడడం తప్పితే మనం చూడలేదు నేనైతే. మీరు ఎవరు చూసినా అంత ఏమి కెపాసిటీ ఉంటుంది, ఎలాంటివి ఉంటాయి అవన్నీ చూడొచ్చు మీరు. నేను చెప్తాను కొన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పైలట్లెస్ ఎయిర్క్రాఫ్టర్ అయితే ఇది రిమోట్ నుంచి ఆపరేట్ చేయబడుతుంది. చాలా పవర్ఫుల్ ఇది. ఈ మ్యూజియంకి ఎంట్రీ ఫీజు 50 రూపీస్ ఉంటుంది పెద్దవాళ్ళకి. పిల్లలకి 30 రూపాయలు, స్టూడెంట్స్కి అయితే 30 రూపాయలు, హ్యాండిక్యాప్ట్ అయితే ఫ్రీ. మీ దగ్గర కెమెరా మొబైల్ లాంటివి ఉంటే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కెమెరా ప్రొఫెషనల్ కెమెరా ఉంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. రండి, తప్పకుండా చూడండి. ఈ ప్లేస్ని మిస్ చేయొద్దండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది 4 ఎకరాల ప్లేస్లో ఉన్నది. ఇక్కడ అగ్రికల్చర్ వర్క్స్ కూడా చేస్తుంటారు. ఆరోగ్యానికి సంబంధించిన మొక్కలు పెంచుతారు. చూసేకి సింపుల్గా ఉన్నాయి కానీ ఖతర్నాక్గా పనిచేస్తాయి, పని చేసేవి కూడా. దేశం కోసం పోరాడిన ఫ్లైట్లు ఇవి ఇక్కడ పెట్టారు. ఈ ఫ్లైట్ పేరు వచ్చేసి CK-MK హెలికాప్టర్ ఇది. దీని లెంత్ 22 మీటర్లు, దీని హైట్ వచ్చేసి 5 మీటర్లు. ఫస్ట్ ఫ్లై అయినది 1961లో UK వాళ్ళు తయారు చేశారు. ఈ ఫ్లైట్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 208 కిలోమీటర్లు పర్ అవర్. దీన్ని క్యారీ చేసే వెయిట్ వచ్చేసి 9525 కేజీలు క్యారీ చేయవచ్చు.
గంభీరంగా ఉంది ఈ హెలికాప్టర్. అప్పట్లో ఎన్ని యుద్ధాలు చేసిందో తెలియదు, ఎన్ని చోట్లకి ప్రయాణించిందో తెలియదు. చాలా బాగుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ హెలికాప్టర్ బేసిక్ హెలికాప్టర్. ఇది ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్న హెలికాప్టర్ ఇది. దీని లెంత్ వచ్చేసి 15.9 మీటర్ల. దీన్ని క్యారీ చేసే వెయిట్ వచ్చేసి 5,500 కేజీలు మోయగలదు. ఈ హెలికాప్టర్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 295 km/h స్పీడ్లో పోతుందట. ఇక్కడ యాంటీనాలా కనిపించేది ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు సిగ్నల్ పాస్ చేసేది అనమాట, కమ్యూనికేట్ చేసే యంత్రాంగం అది. ఈ ఇంజన్ వచ్చేసి ఈ పైన వెళ్ళడానికి యూజ్ అయ్యే ఇంజన్, టేకప్ చేయడానికి. ఇది లేకపోతే ఫ్లై అవ్వదు ఫ్లైట్. ఇవి ట్రైనింగ్కి యూజ్ చేసే ఫ్లైట్స్, ట్రైనింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తారు. ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ బెంగళూరు. HAL అంటే మీకు మ్యూజియం అంటే ఇక్కడికి వచ్చేసింది లొకేషన్. మీరు లొకేషన్ ఇసుకొని ఆరాంగా రావచ్చు. ఇక్కడ కారు, వెహికల్, 2-వీలర్, బస్సు ఇలాంటివన్నీ స్పెషాలిటీ ఉన్నవి. కార్ పార్కింగ్ చాలా ఉంది, వెహికల్ పార్కింగ్ ఉంది, మీకు ఏం తొందర లేదు. ఇది మీరు చూస్తున్నది శాటిలైట్కి వర్క్ చేసే పరికరం. దీన్ని ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందట. ఇది ఇంట్లో షో పీసులు పెట్టుకుంటారు కదా, ఏమంటారు, బొమ్మలు, ఫ్లైట్ బొమ్మలు ఇలాంటివన్నీ డిస్ప్లే చేసిన అంగడి. లోపల వీడియో అలవ్ లేదు. ఇక్కడ మీరు అలసిపోయి తిరిగి వచ్చి అలసిపోతే ఇక్కడ మీరు కూర్చోవచ్చు, చేపలతో మాట్లాడచ్చు కొంతసేపు అలా. ఇక్కడే పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. మీరు టిఫిన్, భోజనాలు ఇలాంటివి ఏమైనా చేసి ఆరాంగా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. రెస్టింగ్ ప్లేస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్.